హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఏం లేదు, చిన్న ట్రిప్ ప్లాన్ చేసినాం. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయినాం. 7 మెంబర్స్ మేము. మా ఊడికి టైంపాస్ అవుతలేదు ట్రైన్లో కూర్చొని. అది ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు సైడ్ కట్టి చూసుకుంటా. ఏంద్రా అంటే కూడా వెళ్తలేడు. తిరుపతికి అయితే రీచ్ అయిపోయినాం. ఎస్ఎస్డి టోకెన్స్ కోసం వెళ్ళినాం లోపలికి. స్టార్ట్ అయిపోయినాం, అందరం నడుస్తామని అనుకున్నాం. ఇద్దరు రాలేదు, వెళ్ళిపోయాను రూమ్కి. వెళ్ళిపోయాను, మీద రూమ్ సెట్ చేస్తున్నారు. మేము 5 మెంబర్స్ బై వాక్ వెళ్ళినాము. దాంట్లో నేను ఇంకొకడు వితౌట్ సిట్టింగ్ అట్లా వెళ్ళిపోయినాం కూర్చోకుండా. మావాడు పవన్ గారు అయితే 1500 వరకు కూర్చున్నాడు. మళ్ళీ స్టార్ట్ చేసింది. ఇక అయిపోయి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయిపోయినాం. అది మనమే వచ్చేది తువ్వాలు వేసుకొని బ్యాగ్ వేసుకొని. ఏం చేద్దాం, మొత్తం తడిచిపోయింది కింద అంతా. ఫస్ట్ స్టార్టింగ్ 1500 స్టెప్స్కి మొత్తం తడిచిపోయింది. సక్సెస్ఫుల్లీ 1800 ఎక్కేసిన మెట్లో. ఏముంది, ఫుల్ ఆకలి అవుతుంది, ఏం తినాలో అర్థమవుతలేదు. దేవుడికి అట్లా మొక్కేసి అక్కడ మామిడికాయ తీసుకొని తినేసి కొన్ని వాటర్ తాగేసి ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇక అది ఎందుకు జూమ్ చేసి చూపిస్తున్నా అంటే, ఆ బాటిల్ అది గ్లాస్ కాంచి దాంట్లో ఇస్తారు. అది 50 రూపీస్. దాంట్లో నార్మల్ ఇల్లు అవి చూడు ఎట్లా తడిచిపోయినా మొత్తం. ఇది ఏంటంటే, ఆ టోకెన్ తీసుకున్న దాటగానే టిఫిన్ సెంటర్స్ ఉంటాయి. వాడు పిలుస్తూనే ఉంటాడు, అది రండి రండి అని. కానీ అది పోయి తింటే అంతా ఆయిల్ అంతా గలీజ్గా ఉంటుంది. దీని బదులు దేవుడి దగ్గర పెట్టేది భోజనం, లంచ్ కానీ డిన్నర్ కానీ తిన్నది బెస్ట్ దానికి. 2500 దాటినా అయిపోయింది స్టెప్స్. ఇప్పుడు చూడు కొంచెం ఫ్రెష్గా ఉంది, రిలీఫ్ అయిపోయింది. అది చూడండి, రాళ్ళ మీద రాళ్ళు. ఏదో కోరిక అనుకొని పెడితే అవుతుందంట. పెట్టారు మీరు కూడా. ఏం లేదు, మళ్ళీ ఇంకొక మామిడికాయ తినేసి సుమంత్ గారు నేను ఎక్కేసినాం. ఇక మళ్ళీ ఫుల్ ఆకలి అవుతుంది. వాటర్ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. పవన్ మావాడు పండుకోతి పోతుంది వీడోరి. వీళ్ళది ఏం లేదు. ఇక 1500 దాకా కూర్చొనుకుంటే ఎక్కిండు. ఇప్పుడేమో నేను కూడా కూర్చోను, మాతోని ఎండి వరకు కూర్చోము అని చెప్పి నాతో వస్తుండేవాడు. మిగతా వాళ్ళందరూ అవుట్ కింద మెల్లమెల్లగా వస్తున్నారు. ఇక్కడ వచ్చే సైడ్కి వచ్చేటప్పుడు చూసినాం సిల్వర్ది, గోల్డ్, ఇత్తడి ఉన్నాయి. ఆడ ఏముండదు, డొల్లా అంతా. అది పైసలు ఇచ్చి తీసుకొని పెట్టుకున్న నెక్స్ట్ రోజు కలర్ పోతుందో తెలియదు. ఇక మావాడు మొత్తం దాన్ని జిమ్నాస్టిక్స్ చేస్తుండు, ఏమున్నాయా చూస్తుండు. నాకు పుణ్యం వచ్చింది ఇంటికి వచ్చేలేదు ఇది సేమ్ సైజా? నీకు 40 రూపాయలు కావాలి. ముందు చూసిరు కదా ఆ వీడియో, ఆడ ఎట్లా వేరే మారుతుండో అన్న ఒక అర్ధగంట సదాయించారు. ఏదో వేసేటట్టు వస్తున్నాం ఇద్దరం. ఏం వేస్తావు, కింద కాళ్ళు అంతా పుండ్లు అయిపోయినాయి. అట్లనే నడుచుకుంటూ పోతున్నాం. దేవుడి దగ్గరకు పోయేటప్పుడు భక్తితోని సైడ్కి గోవిందా 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 అనుకుంటా. సైడ్కి పిల్లలకు రాసి చదువుకుంటా పోతుందంటే అయిపోయి ఎనర్జీ వస్తుంది గోవిందా గోవిందా అనుకుంటే. మావాడేమో కింద కాళ్ళు మొత్తం అయిపోయినాయిరా, అయితలేదు అని. కానీ కూర్చోనికి రాదు అనుకున్నాం, మీ దాకా కూర్చోద్దని. ఏముంది, అట్లనే పట్టుకొని పోతున్నాం. ఒక 5-10 నిమిషాలు ఆగుకుంటా ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చేసినాం. ఒక్కొక్కరిని చూస్తే బాధ అనిపిస్తుంది. ఎక్కాలి అనుకుంటారు, 1500 ఎక్కుతారు, ఇక డౌన్ అయిపోతారు ఇక సైడ్కి.
ఇక గోవిందా అనుకుంటా స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ సైడ్కి ఆ పిల్లర్ల మీద రాసి ఉన్నాయి, అది చూసుకుంటా. ఈ సైడ్ చూడడానికి వేడి వేడి బజ్జీలు, అవి తింటే మాత్రం కోమానే. ఆయిల్ చూస్తే అంత గలీజ్ ఉంది. ఇంకేం లేదు, సైడ్కి చూడండి. వాళ్ళు ఎక్కలే, కొంచెం రెస్ట్ తీసుకుందామని మా సైడ్కి దిగిపోయారు రోడ్డు మీదకి. మేమైతే స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ అది అటు ఇటు చూసుకుంటా, ఎన్విరాన్మెంట్ ఆస్వాదించుకుంటా వెళ్ళిపోయినాం. వీడేమో రెస్పెక్ట్ వైల్డ్ లైఫ్, డు నాట్ ఫీడ్ అని పెడతారు. మన వాళ్ళేమో అన్నీ కొనుక్కొచ్చి దాన్ని పెడతారు, అవి దగ్గరికి వస్తాయి. ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్ అయింది కదా, అట్లనే పులి వచ్చి అది చేసింది. స్టార్ట్ అయిపోయినా ఒక్కొక్క మెట్టు ఈ నుంచి 3500 నుంచి 50 అన్నారు. ఈ మెట్లు ఒక్కొక్కటి పెద్దగా ఉన్నాయి. నార్మల్గా స్టార్టింగ్ చూసింది ఇట్లుంటాయి, ఈ నుంచి పెద్దగా ఉన్నాయి. ఇక అట్లా కాళ్ళు పుండు అయినాయి. ఎంత అడిగినావు రా నువ్వు? అరే ఎంత అడిగినావు? 150? ఏమన్నారు? ఏమన్నారా? మిడ్ దాకా వచ్చేసినాం. హనుమంతుడి దగ్గరికి వచ్చేసి ఇక్కడ కొంచెం క్యాప్చర్ చేసుకొని ఇక నెక్స్ట్ ఏడికంటే డైరెక్ట్ శేషాచలం అడవులది మొత్తం అన్ని క్యాప్చర్ చేసి ఒక జూలాగా పెట్టారు. దాని లోపలికి 5 రూపీస్ టికెట్. పోయినామాడు వీడియోస్ తీసుకోరా అన్నాడు, ఆల్రెడీ రాసి ఉంది. నార్మల్ తీసుకున్నా కూడా ఏమంటలేడు. తీసుకున్నా చూడు అంతా మస్తు ఉంది లోపల వ్యూ అంతా. ఇట్లా చూడుర్రి, బాటిల్ ఎందుకు చూపిస్తున్నా అంటే అది లీటర్, ఇంకోటి మేము అడిగింది హాఫ్ లీటర్. వాడు 50 తీసుకుంటాడు. దాంట్లో హాఫ్ లీటర్ సేమ్ మన ఫ్రీ వాటర్ అంతే ఉంటుంది, ఇది అంతే ఉంటుంది. కాకపోతే తిరుమలలో ప్లాస్టిక్ యూజ్ చేయరన్నమాట, మొత్తం ఇలానే ఉంటుంది. అది చూడండి ఎంత ఉందో. ఒక్కోడికి రాదు, అడ్జస్ట్ చేసుకొని తాగేసి వెళ్ళిపోవాల్సిందే. మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి, అయితే 30 రూపీస్ ఇస్తాడు. ఇక సక్సెస్ఫుల్లీ కొంచెం 80% అయితే వచ్చేసినాము. ఈ వ్యూ పాయింట్ చూస్తూ ఉంటే మస్తు అనిపిస్తుంది. ఇక మావాడు స్పెట్స్ తీస్తలేడు, మొత్తం కాళ్ళు పుండ్లు అయినాయి. ఆ తార్ రోడ్డు మీద నడుస్తూ ఉంటే మండుతుంది. ఈ నుంచి అటు లెఫ్ట్ వెళ్ళిపోయినాం. ఆ నుంచి చక్కగా ఆ మెట్లని చూస్తుంటే ఇట్లా అనిపిస్తుంది. కొండ మోకాళ్ళ పర్వతమే అంటారు దాన్ని. ఆ నుంచి చూడరు ఒకసారి. నేను అన్న మావాడికి ఎక్కువ ఒకసారి ఒక 15 మోకాళ్ళ పర్వతం అని. ఎక్కుతా అని రెడీ అయ్యిండు. సరే మళ్ళీ చూద్దాము,
ఇప్పటికీ కాళ్ళు పుండ్లు అయినాయని ఎక్కలే ఇక. అది చూడు ఒక్కొక్కరు ఈ నుంచి ఆడదాకా మేబీ 150-200 స్టెప్స్ ఉంటాయి మెయిన్ నుంచి. మొక్కేసుకొని చూడరు ఒకసారి ఇక దండం పెట్టుకొని ఎక్కేసినాం మీదకి. అంటే మొగల మీద కాదు, నార్మల్ నడుచుకుంటూనే ఎక్కినాము. ఇది చూడరు ఇక కొంచెం ఫ్రెష్ అయింది ఫేస్ అంతా. ఇక మా వాళ్ళు చూడు మొత్తం పడిపోతారు కింద మీద అంతా. మేము మ్యాక్సిమం వచ్చేసినాం. ఇది ఎండ్ పాయింట్, అంటే ఇంకా దగ్గరలోనే ఉంది. నాకు తెలిసి ఇంకొక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక చక్కగా వెళ్ళిపోయినాం. ఇప్పుడు డైరెక్ట్ 7 గంటే లగేజెస్ తీసుకునే దగ్గరికి. ఆడేమో రష్ చూస్తే మా కాళ్ళ నొప్పులు, ఈ సైడ్ కూర్చున్నాం ఒక అర్ధగంట. కొంచెం అయినాక రిలీఫ్ అయినాక తీసుకొని వెళ్ళిపోయినాం డైరెక్ట్ రూమ్కి. సప్తగిరి రెస్ట్ హౌస్. దీంట్లో మంచిగా ఉన్నాయి రూమ్స్. 100 రూపీస్ ఇస్తారు కానీ పర్ డే 100 కానీ మస్తు ఉంటాయి క్లీన్గా రూమ్స్. ఇక డైరెక్ట్ లగేజ్ తీసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయినాము. మా వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసేసి డైరెక్ట్ ఈవినింగ్ టైంలో గుండు తీపిచ్చేసుకున్నాం. ఇక ఆ గుండు కూడా ఎంత తెల్లగా ఉందో అది నాకే అనిపించింది. ఆ రూమ్ చూడు ఏం మస్తు జబర్దస్త్ ఉన్నది రూమ్ అయితే. కానీ ప్రతి రూమ్లో వెంకటేశ్వర స్వామి బొమ్మ, ఆ నీట్నెస్ మస్తు మెయింటైన్ చేశారు. అన్నీ ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయి టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ దర్శనం నైట్ 2 to 3 మధ్యలో వెళ్దాం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు లడ్లు తీసుకోవడానికి వెళ్తున్నాము. లడ్లు మళ్ళా మార్నింగ్కి అంటే ఎక్స్ట్రా కావాలి కదా, ఒకటేసారి ఇయ్యరు కదా. పోయి తీసుకున్నాము. ఆ రష్ చూడు, అంటే నార్మల్గా 8కి తినడానికి వెళ్తారు కాబట్టి తక్కువ ఉంది. ఇప్పుడు తక్కువ ఉంది, మళ్ళీ కొంచెం అయితే ఇంకా పెరుగుతా తీసుకోలేము. అందుకే తీసేసుకొని లడ్లు తీసేసుకొని డైరెక్ట్ తినడానికి వెళ్ళినాము. తినడానికి వెళ్ళేటప్పుడు ఈ బ్యూటిఫుల్ వ్యూ తిరుపతి పోయిన వాళ్ళు మర్చిపోరు ఎవరు, అట్లుంటుంది. డైరెక్ట్ వెళ్ళిపోయినాం. కానీ ఈడ పెట్టే ఫుడ్డు మస్తు ఉంటుంది. బయట ఈడ తిన్నా రాదు ఈ టేస్ట్. ఇక మా వాళ్ళు అందరం గుళ్ళు తెల్ల మెరుస్తున్నాయి. మా వాడు ఈ టూర్ అంటూ చూస్తలేడు, వీడియో తీస్తున్నా అంటే. అయిపోయింది, తినుడు అయిపోయింది, దర్శనం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఓకే బాయ్ బాయ్ తిరుపతి అనుకొని ఒక క్లిప్ తీసి వెళ్ళిపోతున్నాం కిందకి. యాక్చువల్లీ టికెట్ బుక్ చేసినాము ట్రైన్ది, అవి క్యాన్సల్ అయిపోయినాయి. బస్కి వచ్చినాం లాస్ట్కి. చూడరే అయిపోయింది, అన్నీ తీసేసుకున్నాము. కిందకి స్టార్ట్ అవుతున్నాం. అప్పుడే అందరు మా వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇంకా వీడియో తీసుకొని వచ్చేస్తున్నాను. నేను పోయేటప్పుడు ఆ వ్యూ, ఎన్విరాన్మెంట్ అవి చూసుకుంటా చిల్ అయ్యకుంటా మంచిగా బస్సులో. ఈ టర్నింగ్ చూసిరా, కొంచెం ఏదన్నా కావాలా డైరెక్ట్ ఇంకేమైనా ఉన్నదా, డేంజర్, జాగ్రత్త కార్లో వెళ్ళేటప్పుడు. డౌన్ దిగేటప్పుడు ఆ తిరుపతి వ్యూ చూసుకుంటా, ఆ బిల్డింగ్స్ అలా కిందికి వచ్చేసినాం. తిరుపతికి వచ్చినప్పుడు అలా ఫ్లైఓవర్ కింద కాలమ్స్, పిల్లర్స్ ఉంటాయి కదా, ఆ నామాలు చూస్తే ఒక వైపు ఇట్లా మస్తు అనిపిస్తుంది. ఇంకేముంది, ఆ ట్రైన్ టికెట్ క్యాన్సిల్ అయినాయి. లాస్ట్కి బస్ బుక్ చేసుకొని వచ్చేసినాం. మీ అందరం అయిపోయింది, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ట్రిప్. సబ్స్క్రైబ్ చేసుకో.